హాయ్ వర్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనము కడపలో అయితే ఉన్నాము. కడపలోని కోటిరెడ్డి సర్కిల్ దగ్గర అయితే ఉన్నాము. ఇది బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈరోజు మనం కడప నుంచి హైదరాబాద్కి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. ఎంఎంఆర్ ట్రావెల్స్ వారి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులో నేను సీటర్ బుక్ చేసుకున్నాను. నాకు టికెట్ కాస్ట్ కేవలం 500 రూపాయలు మాత్రమే పడింది. ఇదే పికప్ పాయింట్ అన్నారు. ఇక్కడ నుంచి నేను ట్రావెల్ అయితే చేయాలి. కానీ డ్రైవర్కి కాల్ చేస్తే మనకు కోటిరెడ్డి సర్కిల్ అనేది పికప్ పాయింట్ లేదు, అది తీసేసినాము. కానీ అబీ బస్లో కానీ లేదా రెడ్ బస్లో కానీ అలానే చూపిస్తుంది. మీరు 7 రోడ్ సర్కిల్ దగ్గరికి అయితే రండి. అక్కడ నుంచి కేవలం 1 కిలోమీటర్ అన్నారు. నేను మళ్ళీ అక్కడ నుంచి రావడం అయితే జరిగింది. కోటిరెడ్డి సర్కిల్ నుంచి 7 రోడ్ సర్కిల్ వరకు ఈ ల్యాండ్ మార్క్ని అంటే ఈ పికప్ పాయింట్ మారిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే కొత్త వాళ్ళకి ఇబ్బంది. నేను కూడా కొత్త పర్సనే కాబట్టి ముందుగానే కాల్ చేసినాను డౌట్ వచ్చి, అంటే ఎక్కడ ఆగాలి ఎక్కడ ఉండాలి అని. డ్రైవరు అక్కడ ఉండకండి 7 రోడ్ సర్కిల్కి వచ్చేయండి అని చెప్పడంతో నేను తొందరగా అయితే బయలుదేరినాను. మన ఎంఎంఆర్ ట్రావెల్స్కే కాకుండా మిగతా అన్ని ప్రైవేట్ బస్సులకు ల్యాండ్ మార్క్ ఇదే. మనకి ఎస్బీఐ కనపడుతుంది చూడండి, అక్కడికి వచ్చి బస్సెస్ అయితే ఆగుతాయి. మన బస్సు అయితే వచ్చింది. నౌ టైం 9:50. మన పికప్ పాయింట్ ఎస్బీఐ పాయింట్ దగ్గరనే, ఎస్బీఐ బ్యాంక్ దగ్గరనే. ప్రతిరోజు ఈ బస్సు రాత్రి 10 గంటలకైతే కడపలో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒక 5 మినిట్స్ అయితే బ్రేక్ అయితే ఉంటుంది. అంటే ప్యాసింజర్స్ని ఎక్కించుకొని వెంటనే బయలుదేరడం. మనకు హైదరాబాద్ నుంచి కడప నుంచి హైదరాబాద్కి మామూలుగా అయితే మనం ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీలో ట్రావెల్ చేస్తే నియర్లీ మనకు 760 రూపాయలు అయితే పడుతుంది, అంటే విత్ రిజర్వేషన్తో కలిపి. ఈ ప్రైవేట్ ట్రావెల్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే అన్ సీజన్ టైంలో వాళ్ళకి సీట్స్ సరిగా బుక్ కాలేదంటే తక్కువ రేట్స్కి ఇస్తుంటారు. నేను సీట్ నెంబర్ 6 అయితే బుక్ చేసుకున్నాను. విండో సీట్ కేవలం 500 రూపీస్ విత్ రిజర్వేషన్ ఛార్జెస్తో కలిపి. ఓకే, మన బస్ 10 గంటలకైతే కరెక్ట్ ఆన్ టైంకి అయితే బయలుదేరింది. అంటే 9:50 వచ్చిన బస్సు 10 గంటలకైతే బయలుదేరుతుంది. ఏమంటే ఈ బస్సులో పికప్ పాయింట్ మనకు కోటిరెడ్డి సర్కిల్ ఇచ్చినాడు, దాన్ని అప్డేట్ చేస్తే బాగుంటుంది. 7 రోడ్ సర్కిల్ అని. నేను కోటిరెడ్డి సర్కిల్లో వెయిట్ చేసి కొద్దిసేపు మళ్ళీ డ్రైవర్ కాల్ చేసిన తర్వాత అతను 7 రోడ్ సర్కిల్ అని చెప్పడము అది కొంచెం ఇబ్బంది కలిగించింది. నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే కాల్ చేయడం చాలా బెటర్ అయింది. ఒకవేళ బస్సు వచ్చే టైంకి నేను ఇంకా అక్కడే ఉంటే నా వల్ల ఒక 10-15 నిమిషాలు బస్సు డిలే అయితే అయ్యేది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ మిస్టేక్ వల్ల డిలే అవుతుంది. అందువల్ల మిగతా ప్యాసింజర్స్ కూడా చాలా సఫర్ కావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఒక 10 నిమిషాలు బ్రేక్ అయితే ఇస్తా అన్నాడు. ఎందుకంటే వాళ్ళు డీజిల్ పట్టించుకోవాలంట. ఇంకా తర్వాత మొత్తం కూడా బైపాస్ అంటే కడపలో స్టార్ట్ అయితే మళ్ళీ కర్నూలు వరకు నాన్ స్టాప్ అయితే ట్రావెల్ అయితే చేస్తారు. అంటే మధ్యలో ఈ మైదుకూరు, ఆలగడ్డ, నంద్యాల ఆ సిటీలోకి అయితే ఎంట్రీ అయితే ఇవ్వదు. మొత్తం కూడా బైపాసే. కర్నూలు, బళ్ళారి చౌరస్తా. ఒకవేళ సీట్లన్నీ ఫిలప్ అయిపోతే బళ్ళారి చౌరస్తాకుండా వెళ్ళదు, పైనుంచే వెళ్ళిపోతుంది. ఏమంటే అందరూ కూడా అంటే ప్యాసింజర్స్ అందరూ కూడా కడప నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళే ఉన్నారు. మీరు ఒకవేళ స్లీపర్లో ట్రావెల్ చేయాలనుకుంటే కేవలం 650 రూపాయలు అయితే పడుతుంది. నేను స్లీపర్ బుక్ చేద్దాం అనుకుంటే అప్పటికే సీట్లన్నీ బెడ్స్ అన్నీ కూడా ఫిలప్ అయిపోయినాయి. గత్యంతరం లేక నేనైతే సీటర్ అయితే బుక్ చేసుకున్నాను. అన్ సీజన్ టైంలో మీరు రెడ్ బస్లో కానీ అబీ బస్లో కానీ టికెట్స్ బుక్ చేసుకునే టైంలో ఒక్కసారి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ పైన కూడా ఒక కన్నేయండి. ఎందుకంటే అన్ సీజన్ టైంలో చాలా చాలా తక్కువ రేట్స్కి. మీకు ఈవెన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. హైదరాబాద్ నుంచి బద్వేల్కి నేను కేవలం 350 రూపాయల్లోనే ట్రావెల్ చేసినాను. పిఆర్ఎల్ ట్రావెల్స్ వారి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులో. అలా మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా ప్రైవేట్ ట్రావెల్స్ని యూజ్ చేసుకోండి అన్ సీజన్ టైంలో. సీజన్ టైంలో దాని రేట్స్ కూడా చాలా పీక్స్లో ఉంటాయి. కొన్ని బస్సెస్ అయితే రీజనబుల్ ప్రైజెస్లోనే మనకైతే సీట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటారు.
మిడ్ నైట్ 2 గంటలకైతే మనం కర్నూలుకి అయితే చేరుకున్నాము. కర్నూలు బళ్ళారి చౌరస్తాకు కూడా వెళ్ళలేదు ఇంకా బస్సు. ఎలా అంటే డైరెక్ట్ బ్రిడ్జి పై నుంచే వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఎర్రవల్లి చౌరస్తా దగ్గర మనకు ఒక ప్యాసింజర్ దిగే అతను ఉన్నాడు. అంటే అతను హైదరాబాద్ టికెట్ తీసుకొని ఎర్రవల్లిలో దిగుతున్నాడు. ఒక 1 అవర్ తర్వాత 2:30 ఆర్ 2:40కి లేదా 3 o'clockకి ఒక కొత్తకోటకి నియర్ బై ఒక హోటల్ దగ్గర అయితే బ్రేక్ అయితే ఉంటుంది మనకు. కొంచెం ఎవరైనా వాష్రూమ్ వెళ్ళే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఆ టైంలో. తర్వాత డైరెక్ట్గా మనము హైదరాబాద్కి అయితే వెళ్తాము. ఈ బస్సు అరంగర్ సైడ్ అయితే వెళ్ళదు. శంషాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కట్ అయిపోయి ఈ గచ్చిబౌలి తర్వాత కుక్కట్పల్లి అలా ట్రావెల్ చేసి లక్డీ కా పూల్కి అయితే చేరుకుంటుంది. నా డ్రాపింగ్ పాయింట్ లక్డీ కా పూల్. ఏదబ్బా ఇది టోల్ గేట్ అయితే వచ్చింది. కర్నూలు దాటిన తర్వాత వచ్చే ఫస్ట్ టోల్ గేట్. మిడ్ నైట్ 2:50 ఎర్రవల్లి దాటిన తర్వాత ఒక హోటల్ దగ్గర అయితే టీ బ్రేక్ అయితే ఆపినాడు. మన బస్సే కాదు, ఏపీఎస్ఆర్టీ సూపర్ లగ్జరీ బస్సెస్ చాలా బస్సెస్ అన్నీ కూడా టీ బ్రేక్ అయితే ఆపడం అయితే జరిగింది ఇక్కడే. ఇక్కడ నుంచి నేను పండుకొని డైరెక్ట్గా హైదరాబాద్లో అయితే మీట్ అయితే అవుతాను. ఎందుకంటే చాలాసేపు నిద్రపోక. ఒక 15 minutes బ్రేక్ తర్వాత మన బస్సు అయితే స్టార్ట్ అయితే అయ్యింది. చెప్పినా కదా, శంషాబాద్ నుంచి అయితే కట్ అయిపోతుంది. అరంగర్కి అయితే వెళ్ళదు, సిబిఎస్కి వెళ్ళదు, కోటి ఈ రూట్ అయితే అస్సలు వెళ్ళదు మన బస్సు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి అయితే వెళ్తుంది. గచ్చిబౌలి వెళ్ళే వాళ్ళకు కూడా ఈ బస్సు ఎంతో ఉపయోగకరం. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే మనము గచ్చిబౌలి కూడా దాటేసినాము. ప్రజెంట్ ఎక్కడున్నామనేది నాకు కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు నిద్ర లేచినాను. మన లక్డీ కా పూల్ రావడానికి ఒక పావుగంట 20 నిమిషాలు అయితే మనకు టైం అయితే పడుతుంది.
ఓకే, ఇదైతే కుకట్పల్లి అనుకుంటా. ప్రజెంట్ మనం కుకట్పల్లి కూడా దాటేస్తున్నాము. కుకట్పల్లి, ఎస్, ఆరెంజ్ ట్రావెల్స్. ఓకే, మనమైతే ప్రజెంట్ అయితే లక్డీ కపూర్కి అయితే చేరుకున్నాము. టైం ఆన్ టైం అంటే 6:30 కంటే 6:30కే మన బస్ అయితే లక్డీ కపూర్కి అయితే తీసుకొని అయితే పెట్టినాడు. అంటే డ్రైవింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ, స్పీడ్ అయితే ఒక లెవెల్లో మెయింటైన్ అయితే చేసినాడు. ఓవరాల్గా జర్నీ అయితే చాలా బాగుంది. అన్సీజన్ టైంలో లేదా సీజన్ టైంలో అయినా సరే ఈ బస్ చూస్ చేసుకుని ఒక బెటర్ ఆప్షన్గా నేనైతే చెప్తాను. థ్యాంక్ యూ.